అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లాలో కూడా రాప్తాడు కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా 2009 ఆ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీదే హవా. అక్కడ 2 కుటుంబాలే ప్రధానంగా కూడా పోటీలో దిగుతూ ఉన్నాయి. తోపుదుర్తి ఫ్యామిలీ నుంచి కూడా ప్రకాష్ రెడ్డి గారు, పరిటాల ఫ్యామిలీ నుంచి కూడా పరిటాల సునీత గారు, 2019లో మాత్రం పరిటాల సునీత గారి కుమారుడు పరిటాల శ్రీరామ్ గారు పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందటంతో కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో కూడా అక్కడ వైసీపీ జెండా ఎగరవేశారు. ఆయన 2019, 2024 వైసీపీ వేవ్ రావటం, వైసీపీ ఎమ్మెల్యేగా అక్కడ గెలవటం, రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ రావడంతో కూడా ప్రకాష్ రెడ్డికి బాగా కలిసి వచ్చిన అంశం 2019 నుంచి 2024 వరకు. ఈ ఎలక్షన్లో దాదాపుగా ఆయన సోదరులు చేసినటువంటి కొన్ని అవినీతి అక్రమాలు 2024లో ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. సో అక్రమ కేసులు, లేనిపోని ఆరోపణలతో కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వలయాకారంలో చక్రబంధంలో కూడా ఇరుక్కుపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో తోపుదుర్తి గ్రామానికి చెందినటువంటి మహేష్ రెడ్డి మృతి కూడా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆయనకే ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చినాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఆ మృతి పట్ల అటు పరిటాల శ్రీరామ్ గారు, ఇటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఒకరికొకరు వేదికగా కూడా ఎంత విమర్శలు చేసుకున్నారో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చక్రబంధంలో ఉన్నటువంటి రాప్తాడు కాన్స్టిట్యున్సీ మీద కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కన్నేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే తోపుదుర్తికి ఆల్రెడీ ఆ కాన్స్టిట్యున్సీలో అక్రమ కేసులు, వాళ్ళ తమ్ముళ్ళు చేసినటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, జగనన్న లేఅవుట్లు కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి ఆ సంస్థ వాళ్ళ బంధువులు కావటం, ఎప్పుడు అక్రమ కేసులు పెడతారనే ఇబ్బందికర పరిస్థితుల్లో రాప్తాడు కాన్స్టిట్యున్సీకి కొంత దూరంగా కూడా తోపుదుర్తి జీవనం గడుపుతున్న సమయంలో కూడా అదే కాన్స్టిట్యున్సీ మీద, రాప్తాడు కాన్స్టిట్యున్సీ మీద కూడా గోరంట్ల మాధవ్ కన్నేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈయన 2019లో అనంతపురం ఎంపీగా గెలిచినప్పటికీ కూడా అక్కడ జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఈయన ఒక అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ కూడా పట్టుబట్టడంతో ఆయనకు 2024లో సీటు దక్కల. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో తోపుదుర్తి అదేవిధంగా గోరంట్ల మాధవ్ ఇద్దరు ఫ్రెండ్సే అయినప్పటికీ కూడా ఆ కాన్స్టిట్యున్సీలో కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటింగ్ ఎక్కువ కావటం కూడా ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా పంచాయతీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలను మార్చే క్రమంలో గోరంట్ల మాధవ్ కూడా స్పీడప్ చేసినట్టుగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాప్తాడులో ఉన్నటువంటి పరిస్థితులన్నీ బేరీజ్ వేసుకొని అక్కడ బాగా స్పీడప్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన కూడా ముగించుకొని రావటం ఆయన కలిసి వచ్చే అంశం. ఈ నెల 3వ తేదీన కూడా రాప్తాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి తాడేపల్లిలో కూడా ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి రాప్తాడు మీద కన్నేసినట్టుగా కూడా గోరంట్ల మాధవ్ తెలుస్తూ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కూడా వైసీపీలో బీ టీము కొనసాగుతుందని కూడా విమర్శలు చేయటం, గోరంట్ల మాధవ్, ఇరిస్వామిరెడ్డి అదేవిధంగా అనంత వెంకటరామిరెడ్డి మీద కూడా విమర్శలు చేయటం కూడా అక్కడ కొంత అలజడి నేర్కొందని కూడా తెలియజేసుకోవచ్చు.